డిటర్జెంట్ ఏం కలిపారా? ఈ 2 పాల ప్యాకెట్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. పింక్ కలర్ లోకి అయితే వచ్చింది. ఏపీలో రాజమండ్రిలో కల్తీ పాలు తాగి చాలా మంది చనిపోయారు. రాజమండ్రిలోనే కాదు, హైదరాబాద్ లో కూడా చనిపోయారు. అంటే ఒకటి స్వార్థం కోసం ఇంకొకరిని చంపేస్తున్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ అవేర్నెస్ వీడియో. ఇండియా వైడ్ ఎంతో మంది ఈ కల్తీ ఫుడ్ తిని, ఈ కల్తీ పాలు తాగి చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కలుపుతూ ఉంటారు. తాగే జనాలు కదా, వాళ్ళు కాదు కదా, వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తాయి. పాలు యూజ్ చేయకుండా వాటర్లో ఈ మెటీరియల్స్ అన్ని కలుపుతారు. వీటిని సింథటిక్ మిల్క్ అంటారు. ఇవి చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనం రాగా రియల్ టెస్ట్ అయితే చేద్దాము. ఇవన్నీ పాల ప్యాకెట్స్. హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో కోసం మేము చాలా కష్టపడ్డాము. ఇది ఒక ఇంపార్టెంట్ అవేర్నెస్ వీడియో. సో మీ అందరికీ తెలిసిందే, మనం తినే ఫుడ్ సగం, ఇప్పుడు 100% ఫుడ్ తింటే 50% ఫుడ్ కల్తీ ఫుడ్డే తింటున్నాం మనం. మనిషి స్వార్థం కోసం మనిషినే చంపుకుంటున్నారు కల్తీ ఫుడ్ తయారు చేసి. అంటే ఒకటి స్వార్థం కోసం ఇంకొకరిని చంపేస్తున్నాడు. ఫుడ్ కానీ మనం తినే ఆహార పదార్థాలన్నీ కల్తీ చేసి. రీసెంట్ గా మీకు తెలిసిందే, ఏపీలో రాజమండ్రిలో కల్తీ పాలు తాగి చాలా మంది చనిపోయారు. రాజమండ్రిలోనే కాదు, హైదరాబాద్ లో కూడా చనిపోయారు. ఇండియా వైడ్ ఎంతో మంది ఈ కల్తీ ఫుడ్ తిని, ఈ కల్తీ పాలు తాగి చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనకొచ్చే పాలు కల్తీ అయ్యాయా లేదా ఎలా తెలుసుకోవాలి? ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ అదే. లాస్ట్ టైం మనం వాటర్ బాటిల్స్ పైన చేసాము. మార్కెట్ లో లభించే వాటర్ బాటిల్స్ అన్ని తీసుకొని టెస్ట్ చేసాము. ఇప్పుడైతే మార్కెట్ లో లభించే మనం ఎక్కువగా తాగే పాల ప్యాకెట్స్ అన్ని నేను తెప్పించాను. వీటిని ఈ రోజు అయితే మనం టెస్ట్ చేయబోతున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగా హెల్ప్ అయ్యింది మీకు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీకు మార్కెట్లో చూస్తే చాలా రకాల పాలు అయితే అవైలబుల్ ఉంటాయి. అన్ని పాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కాకపోతే కొన్ని పాలు చిక్కగా ఉంటాయి, కొన్ని పాలు పలచగా ఉంటాయి. ఒక్కొక్క పాలలో ఒక్కొక్క ఫ్యాట్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది. నార్మల్ గా బర్రె నుంచి మనం పాలు తీసుకుంటే ఫ్యాట్ పర్సెంటేజ్ 7 to 12% ఉంటుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు, స్టాండర్డ్ మిల్క్ అంటారు. ఇవి మీకు కొంచెం చిక్కగా ఉంటాయి. వీటిలో మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ 3 to 5% అయితే ఉంటుంది. ఇంకొన్ని మిల్క్ అయితే ఉంటాయి, టోనెడ్ మిల్క్ అంటారు, డబుల్ టోనెడ్ మిల్క్ అంటారు, స్కిమ్డ్ మిల్క్ అంటారు. ఇవేంటంటే మీకు పలచగా ఉంటాయి పాలు. వీటిలో ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. 0.5% నుంచి 3% మధ్యలో అయితే ఉంటుంది. ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళు, డైట్ పాటిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఈ పాలు అయితే తీసుకుంటూ ఉంటారు. ఇలా మనకి మార్కెట్లో రకరకాల పాలు అయితే చిక్కుతూ ఉంటాయి. ఎక్కువగా మీకు మార్కెట్లో లభించేయని టోనెడ్ మిల్క్ అయితే ఉంటాయి. అవి 30 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. పాల ప్యాకెట్ బ్యాక్ సైడ్ రాస్తారు మీకు, దానిలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఎంత షుగర్స్ యాడ్ చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు పాలని ఏ రకంగా కల్తీ చేస్తారో ఒకసారి మనం చూద్దాము. ఆ తర్వాత ఈ కల్తీ పాల నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, వీటి గురించి అయితే మనం చూద్దాము. మనకు వచ్చే పాలు కల్తీయా కాదా తెలుసుకోవడానికి టెస్ట్ కిట్లు అయితే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసరికి DRDO వాళ్ళు డెవలప్ చేసిన టెస్ట్ కిట్, కొంచెం ట్రస్టెడ్ కాబట్టి ఇది నేను ఆర్డర్ చేసి తెప్పించాను. ఇంకా బడ్జెట్లో మీకు 200 రూపాయలకు కూడా చిక్కుతూ ఉంటాయి మార్కెట్లో. ఆ స్ట్రాప్స్ అయితే చిక్కుతూ ఉంటాయి. వాటి సహాయంతో కూడా మీరు టెస్ట్లు అయితే చేసుకోవచ్చు. నేను డబ్బులు పెట్టి కొన్ను. ఇంట్లో ఏమైనా టెస్ట్లు ఉన్నాయా మనం చేసుకోవడానికి, పాలు కల్తీయా లేదా తెలుసుకోవడానికి, ఆ పాయింట్స్ కూడా నేను మీకు చెప్తాను. ఇంకా ఫస్ట్ పాలు బర్రె నుంచి పితకగానే పాలు వస్తాయి కదా, సో వాటిని ఎక్కువగా చూపించడానికి ఫస్ట్ అయితే వాటర్ మిక్స్ చేస్తారు. అందరికీ తెలిసిందే. సో వాటర్ కొంతమంది ఏం చేస్తారంటే మంచి వాటర్ మిక్స్ చేయరు, చెత్త వాటర్ అని దానిలో మిక్స్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా మన హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్టార్చ్ అయితే కలుపుతూ ఉంటారు. అంటే మీకు బియ్యపు పిండి అవ్వచ్చు, మొక్కజొన్న పిండి, మైదా, ఇలాంటివన్నీ కలుపుతూ ఉంటారు. పాలు చిక్కదనం రావడానికి, తెల్లగా కనిపించడానికి ఇవైతే యూజ్ చేస్తారు. వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనం లాంగ్ రన్ లో వీటిని కన్జ్యూమ్ చేస్తే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పాలు ఎక్కువగా నురగ రావడానికి, వైట్ గా ఉండడానికి డిటర్జెంట్ అయితే కలుపుతారు. ఇవి తాగడం వల్ల మనకి పొట్టలో ఇరిటేషన్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాలలో యూరియా కూడా కలుపుతారు. ఇది జనరల్ గా మొక్కలు బలం రావడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి పాలలో ఎందుకు కలుపుతారంటే పాలలో ప్రోటీన్ శాతం పెంచడానికి వీళ్ళు పాలలో యూరియా అయితే కలుపుతూ ఉంటారు. యూరియా ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి మెడికల్ షాప్ లో లభించే హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే ఎక్కువ కలుపుతూ ఉంటారు. పాలు విరిగిపోకుండా ఎక్కువ కాలం రావడానికి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ యూజ్ చేసిన పాలు తాగడం వల్ల మనకి కడుపు నొప్పి రావడం, కడుపు అప్సెట్ అవ్వడం, వామిటింగ్స్ రావడం, గ్యాస్ ఫామ్ అవడం, సో ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ బోరిక్ యాసిడ్ కూడా కలుపుతూ ఉంటారు. ఇవి పాలలో యూజ్ చేయడం వల్ల పాలు త్వరగా పాడైపోవు అనమాట. ఇది ఎక్కువగా యూజ్ చేసిన మనకి
కిడ్నీ సమస్యలు వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, వామిటింగ్, విరోచనాలు అవ్వడం, సో ఇలాంటివన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. కొన్ని పాలల్లో గ్లూకాన్ డి కూడా కలుపుతూ ఉంటారు మీకు టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడం కోసం. నెక్స్ట్ న్యూట్రలైజర్ అంటారు, అంటే బేకింగ్ సోడా అవ్వచ్చు, కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. మనకి పాలు పాడైపోతాయి కదా, పాడైపోతున్న మిల్క్ ని ఫ్రెష్ గా తయారు చేయడానికి ఈ న్యూట్రలైజర్స్ అయితే వీళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ మెటీరియల్ అయితే కలుపుతూ ఉంటారు పాలలో, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కలుపుతూ ఉంటారు. తాగే జనాలు కదా, వాళ్ళు కాదు కదా, వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తాయి. కొంతమంది అయితే అసలు పాలే యూజ్ చేయరు, పాలు యూజ్ చేయకుండా వాటర్లో ఈ మెటీరియల్స్ అన్ని కలుపుతారు. వీటిని సింథటిక్ మిల్క్ అంటారు. ఇవి చాలా ప్రమాదకరం. ఈ విధంగా వీళ్ళు పాలలో ఇవన్నీ కలిపి పాలను అయితే కల్తీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్స్ అన్ని ఇప్పుడు నా దగ్గర అయితే ఉన్నాయి. వీటన్నిటిని కలిపి మేము ఒక కల్తీ పాలు అయితే తయారు చేసాము. ఇవి వచ్చరికి కల్తీ పాలు, ఇవి వచ్చరికి ఒరిజినల్ పాలు అనమాట. ఇవన్నీ పాల ప్యాకెట్స్. ఇప్పుడు వీటిని అన్నిటిని మనం టెస్ట్ చేద్దాము. ఫస్ట్ మనం ఇంట్లో మనకు వచ్చే పాలు కల్తీయా కాదా తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను, అవి ఒకసారి పాటించండి. ఒకవేళ ఈ టెస్ట్ కిట్లలో నేను చేసుకోలేను అని మీకు అనిపిస్తే, ఈ టెస్ట్లన్నీ డైరీ సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినవి. ఇంట్లో కూడా కల్తీ పాలను ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్పిన టిప్స్ అయితే మీకు చెప్తున్నాను. ఫస్ట్ మన పాలలో వాటర్ మిక్స్ అయినాయా లేదా తెలుసుకోవడానికి మీ పాలని ఫ్లాట్ సర్ఫేస్ పైన కొంచెం పోయండి. పాలు చిక్కగా ఉన్నాయి అనుకోండి, ఎక్కువగా మీకు పాలైతే కారవు. అదే పాలలో నీళ్లు కలిపారు అనుకోండి, త్వరగా పాలైతే కారిపోతాయి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి డిటర్జెంట్ అనమాట. వాళ్ళు డిటర్జెంట్ పాలలో యూజ్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి పాలని కొంచెం చిన్న బాటిల్ కానీ గ్లాసుల్లో పోసుకొని దాన్ని పట్టుకొని షేక్ చేయండి. ఒకవేళ దానిలో డిటర్జెంట్ కలిపారు అనుకోండి, మీకు ఎక్కువ నురగ అయితే వస్తుంది. అదే ఒరిజినల్ లో అనుకోండి, మీకు చిన్న లైట్ బబుల్స్ అయితే వస్తాయి. ఇంకా నెక్స్ట్ వన్, మీ పాలలో ఈ స్టార్చ్ కలిపారా లేదో తెలుసుకోవడానికి, అంటే కార్న్ ఫ్లేవర్ కానీ రైస్ పౌడర్ కానీ ఇలాంటివన్నీ కలిపారా లేదో తెలుసుకోవడానికి మీకు మార్కెట్లో మెడికల్ షాప్ లో అయోడిన్ అని చిక్కుతూ ఉంటాయి. ఈ అయోడిన్ ని 2 drops పాలలో అయితే వేయండి. ఒరిజినల్ పాలు అనుకోండి కలర్ అయితే చేంజ్ అవ్వదు. అదే ఫేక్ పాలు అనుకోండి బ్లూ కలర్ లో కానీ బ్లాక్ కలర్ లో కానీ పాలు అయితే చేంజ్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ పాలలో యూరియా కలిపారా లేదో తెలుసుకోవడానికి సోయాబీన్ పౌడర్స్ అని చిక్కుతూ ఉంటాయి. వాటిని కనుక మీరు పాలలో వేస్తే ఒరిజినల్ పాలు అనుకోండి మీకు ఎటువంటి స్మెల్ అయితే రాదు. కల్తీ చేసిన పాలు అనుకోండి అదే మీకు ఒక చెడు వాసన లాగా ఒక స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ ఆ పాలలో ఉన్నాయా లేదా, మిక్స్ చేశారా లేదా తెలుసుకోవడానికి పాలని హ్యాండ్లో అయితే పోయండి, రబ్ చేయండి. ఒరిజినల్ పాలు అనుకోండి మీకు సాఫ్ట్ గా న్యాచురల్ గా అయితే ఉంటది. అదే ఫేక్ పాలు అనుకోండి మీరు రబ్ చేసేటప్పుడు చేయి అయితే జారిపోద్ది. ఇలా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి కల్తీ పాలు కనిపెట్టడానికి. ఇవన్నీ బేసిక్ టిప్స్ అనమాట. ల్యాబ్ లో చేసినంత రిజల్ట్ అయితే మీకు రావు. సో ఒరిజినల్ టెస్ట్ మీకు కావాలి, నిజంగా వాటిల్లో ఏ పదార్థాలు యూజ్ చేశారో అవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్ అయితే చేయాలి. ఈ విధంగా మనం ఇంట్లో ఇలా అయితే టెస్ట్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ లో మీకు స్ట్రిప్స్ అయితే చిక్కుతూ ఉంటాయి. ఈ 200 రూపాయల దగ్గర నుంచి అయితే ఉంటాయి. వాటి లింక్స్ కావాలంటే ప్రోడక్ట్ ట్యాగ్ లో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేనైతే ఇది తెప్పించాను టెస్ట్ కిట్. ఇది మన DRDO వాళ్ళు డెవలప్ చేసిన కిట్ అనమాట. సో ఇది కొంచెం ట్రస్టెడ్ ఉంటుంది కాబట్టి తెప్పించాను. ఇది వచ్చేసరికి నాకు 1000 రూపాయలు పడింది దగ్గరగా. ఇది మాక్సిమం అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే కనిపిస్తూ ఉంది ఎక్కువ శాతం. ఒకవేళ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్స్ లో యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ టెక్నాలజీ డెవలప్ బై DRDO అని చెప్పి ఇక్కడ రాశారు. ఇది మ్యానుఫ్యాక్చర్ చేసేది, మార్కెటింగ్ చేసేది వేరే కంపెనీ. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, ఎలా ఈ టెస్ట్లను కండక్ట్ చేయాలనేది. తర్వాత మీకు ఒక బేకర్ అయితే ఇచ్చారు. ఆ బేకర్ లోపల మీకు బ్రష్ ఒకటి ఉంటుంది, డ్రాపర్ అయితే ఒకటి ఇచ్చారు. దీంతో పాటు మీకు లాక్టోమీటర్ అయితే ఇచ్చారు. ఈ లాక్టోమీటర్ దేనికి ఉపయోగపడిద్ది అంటే మీ పాలలో ఎంత శాతం వీళ్ళు నీళ్లు కలిపారు అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంతో పాటు మీకు ఒక 4 సిప్ అయితే ఇచ్చారు. దీంతో పాటు మీకు కొన్ని స్ట్రిప్స్ అయితే ఇచ్చారు. నేను చెప్పాను కదా పాలలో కొన్ని పదార్థాలు కలుపుతూ ఉంటారు అని చెప్పి, స్టార్చ్, యూరియా, బోరిక్ యాసిడ్, డిటర్జెంట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, న్యూట్రిలైజర్ ఇవన్నీ కలుపుతూ ఉంటారు కదా. సో వాటికి సంబంధించిన స్ట్రిప్స్ అనమాట. ఈ స్ట్రిప్స్ ని పట్టుకోవడానికి ఈ 4 సిప్ అయితే ఇచ్చారు. సో స్ట్రిప్స్ ని ఇలా పట్టుకొని మనం బాటిల్ అయితే వేయాలి. ఇవన్నీ టెస్ట్లన్నీ కండక్ట్ చేయడానికి 8 బాటిల్స్ అయితే ఇచ్చారు. ఇవి మొత్తం ఈ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇది కూడా 100% పర్ఫెక్ట్ టెస్ట్ అని మనం చెప్పలేము. ఇంట్లో మనకు వచ్చే పాలు కల్తీయా లేదా తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. మనం రియల్గా ఒరిజినల్ టెస్ట్ చేయాలి అంటే ల్యాబ్లోనే చేయాల్సి వస్తుంది. మనకు వచ్చే పాలు రోజు మనం ల్యాబ్ టెస్ట్లు చేయలేం కదా. ఇంటికి పాలు వచ్చినప్పుడు ఆ పాలు మీకు కొంచెం తేడాగా అనిపించినప్పుడు అప్పుడప్పుడు టెస్ట్లు చేసుకోవడానికి ఇలాంటి కిట్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం రాగా రియల్ టెస్ట్ అయితే చేద్దాము. ఇప్పుడు నేను ఏ పాలు టెస్ట్ చేస్తున్నానో ఒకసారి చెప్తాను. ఈ కంపెనీ పేర్లు అయితే నేను చెప్పలేను, మీకు తెలిసిందే. ఈ కంపెనీని మనం ఎక్స్పోజర్ చేసామనుకోండి, ఈ లీగల్ నోటీసులు అని అయ్యి అని చెప్పి మన మీద
చేస్తూ ఉంటారు. మనం వాళ్ళతో వాదించి పోరాడలేమన్నమాట. అందుకే వీటి పేర్లు అయితే చేంజ్ చేసి చెప్తాను, మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ వన్ వచ్చేసరికి గంట్రీ ఎలైట్, సెకండ్ వన్ వచ్చేసరికి గమూల్, థర్డ్ వన్ వచ్చేసరికి గారోగ్య, ఫోర్త్ వన్ వచ్చేసరికి గర్సీ, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గరిటేజ్, సిక్స్త్ వన్ వచ్చేసరికి గంగం స్టైల్ అనుకున్నారు, గంగం. అండ్ ఇంకోటి ఉంది గొడ్లా అని, తెలిసిందే మీకు అది. కాకపోతే అది అవుట్ ఆఫ్ స్టాక్ లో చూపిస్తుంది బ్లింకిట్లో, వాటిల్లో పెట్టడానికి అయితే రావట్లేదు. ప్రస్తుతానికైతే ఇవి టెస్ట్ చేద్దాము. అండ్ ఇప్పుడు మాకు బర్రె పాలు అయితే వస్తాయి, అంటే ప్యాకెట్ పాలు కాదు, దగ్గరలో బర్రె ఫ్యాక్టరీ అయితే ఉంది, అక్కడ నుంచి అయితే వీళ్ళు బర్రె పాలు అయితే తెస్తారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఇవి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం, మాకు కూడా తెలిసిద్ది కదా మా పాలు కల్తీయా కాదా అని చెప్పి. నాకు కూడా క్యూరియాసిటీ అయితే ఉంది. ఇవి వచ్చేసరికి మేము తయారు చేసిన కల్తీ పాలు అనమాట. ఇవి ఇంట్లో అయితే ట్రై చేయకండి, జస్ట్ అవేర్నెస్ పర్పస్ కోసం మేము ఇది తయారు చేసాము చూపించడానికి. సో ఇంటర్నెట్ని చెడు మార్గంలో ఉపయోగిస్తారు, మంచి మార్గంలో ఉపయోగిస్తారు. ఏఐని కూడా చెడుకు ఉపయోగిస్తున్నారు, మంచికి ఉపయోగిస్తున్నారు. అవేర్నెస్ కోసం మేము ఈ కల్తీ పాలు అయితే తయారు చేయడం జరిగింది. మిమ్మల్ని తయారు చేయమని చెప్పి కాదు, ఎలా తయారు చేస్తా నేను చెప్పను, జస్ట్ తయారు చేసాం కల్తీ పాలు. ఇవి కూడా టెస్ట్ చేసి చూపిస్తాం మీకు. ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి ఈ పాలలో ఎంత శాతం నీళ్లు కలిపారో ఒకసారి మనం ఐడెంటిఫై చేద్దాం. దీనికోసం ఈ లాక్టోమీటర్ని అయితే నేను ఉపయోగిస్తున్నాను. పాలలో ఎంత శాతం వాటర్ కలిసినాయో దీన్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఇక్కడ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బాటమ్ నుంచి ఇక్కడ దాకా మనకి మంచి మిల్క్ అనుకోండి, మనకి ఇక్కడ దాకే తేలిద్ది. మన పాలలో ఎక్కువ నీళ్లు కలిపితే ఈ రెడ్ మార్క్ దాటి ఇంకా వెళ్ళిపోతా ఉంటది. ఎంత ఎక్కువ నీళ్లు కలిపితే అంత ఎక్కువ మునిగిపోయింది అనమాట. సో దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ పైన మీకు ఇచ్చారు చూడొచ్చు, 1/4, 1/2, 3/4 అంటే ఈ రెడ్ మార్క్ నుంచి ఇక్కడ వరకు 25% వాటర్ కలిపారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50% వాటర్ కలిపారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి 75%, ఇక్కడ నుంచి 100%. ఇప్పుడు కంప్లీట్గా దీనిలో వాటర్ పోసాను. ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడవచ్చు, కంప్లీట్గా మునిగిపోయింది. అంటే దీనిలో మొత్తం వాటర్ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ బేకర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కల్తీ పాలు 70 ml వరకు అయితే పోస్తున్నా దీనిలో. ఇప్పుడు ఈ లాక్టోమీటర్ని దీనిలో ముంచుతున్నాను. ఎక్కువ తేలింది అనుకోండి, ఎక్కువ కల్తీ పాలు అని చెప్పి అర్థం అనమాట. ఒరిజినల్ పాలు అనుకోండి మునిగిపోయింది లోపలికి. మేము చేసిన ఫేక్ పాలలో 20 to 25% అయితే వాటర్ కంటెంట్ ఉంది. ఇప్పుడైతే నా దగ్గర 8 బాటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 8 టెస్ట్లు అయితే మనం చేయబోతున్నాము. వీటన్నిటి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ స్టాచ్ టెస్ట్ నుంచి ఈ న్యూట్రలైజర్ టెస్ట్ వరకు ఇవి మీరు 5 నిమిషాల్లో చేసేయచ్చు. 5 నిమిషాల్లో మీకు రిజల్ట్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏదైతే MQ1, MQ2 టెస్ట్ ఉందో ఈ టెస్ట్ రిజల్ట్ రావడానికి మీకు ఒక 25 minutes వరకు టైం తీసుకుంటుంది. ఈ వచ్చేసరికి క్వాలిటీ టెస్ట్ అనమాట. మన పాలు ఎంత నాణ్యతగా ఉన్నాయో తెలుసుకోవచ్చు ఈ 2 టెస్టులు యూస్ చేసి. ఈ బాటిల్స్ కూడా ఇక్కడ స్ట్రిప్స్ ఇచ్చిన కలర్స్లో ఈ బాటిల్ ఈ క్యాప్ ఇచ్చుంటే కలర్ బాగుండేది. బ్రౌన్ కదా, సేమ్ ఇదే కలర్ ఇచ్చుంటే బాగుండేది. లేకపోతే అట్లీస్ట్ వీటి పేర్లైనా ఇక్కడ ఇవ్వాల్సింది సైడ్కి, జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫేక్ పాలంతా వీటిలో పోసేద్దాం. సగం గ్లాస్ వరకే పోసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్ట్రిప్ తీద్దాం మనం. ఇది చేత్తో పట్టుకోకూడదు, దీంతో పట్టుకొని మనం పాలలో అయితే వేయాలి. ఇది బోరిక్ యాసిడ్, నెక్స్ట్ డిటర్జెంట్, నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్, నెక్స్ట్ న్యూట్రలైజర్. ఇది MQ1 స్ట్రిప్, ఇది వచ్చేసరికి MQ2 స్ట్రిప్ అనమాట. టోటల్గా అయితే వేసాను. యాక్చువల్గా టెస్ట్లన్నీ ఒకసారి మీరు చూడవచ్చు. ఒకవేళ కల్తీ పాలు ఉన్నాయి అనుకోండి, స్టార్చ్ టెస్ట్ చేస్తే ఆ పాలు మొత్తం బ్లూ కలర్లో అయితే మారిపోవాలి. కాకపోతే మాకు మారలేదు, వైట్ కలర్లో అని చూపిస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యూరియా టెస్ట్. దీనిలో మీకు స్ట్రిప్ ఎల్లో కలర్లో మారిపోవాలి, మాకైతే మారిపోయింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బోరిక్ యాసిడ్. ఇది వచ్చేసరికి స్ట్రిప్ డీప్ ఆరెంజ్ కలర్లో మారిపోవాలి, ఆరెంజ్ కలర్లో అయితే మారిపోయింది. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిటర్జెంట్ టెస్ట్. ఒకవేళ పాలలో డిటర్జెంట్ ఉంటే ఆ పాలు వచ్చేసరికి ఎల్లో కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ మారిపోతాయి. న్యాచురల్ పాలు అనుకోండి లైట్ ఎల్లోగా అండ్ బ్లూ కలర్లో అయితే మారిపోతాయి. మాకైతే గ్రీన్ కలర్లో మారిపోయింది. నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ టెస్ట్. యాక్చువల్గా నేచురల్ పాలు అయితే చేంజ్ అయితే ఏముండదు. కల్తీ పాలు అనుకోండి స్ట్రిప్ కానీ మిల్క్ కానీ డస్టీ ఎల్లోగా మారిపోయిద్దని ఇచ్చారు. మాకైతే కలర్ చేంజ్ అయింది, కాకపోతే డస్టీ ఎల్లో అయితే రాలేదు, కొంచెం పర్పుల్ షేడ్ అయితే వచ్చింది. నెక్స్ట్ న్యూట్రలైజర్. ఈ టెస్ట్లో కల్తీ పాలు అయితే లైట్ పింక్గా అయితే మారిపోతాయి, స్ట్రిప్ కానీ మిల్క్ కానీ ఇంచుమించు అలాగే వచ్చింది, కాకపోతే కొంచెం ఆరెంజ్ షేడ్ అయితే ఉంది. ఫైనల్ క్వాలిటీ టెస్ట్ విషయానికి వస్తే MQ1 టెస్ట్లో పర్పుల్ కలర్ నుంచి పింక్ కలర్లో అయితే చేంజ్ అవ్వాలి, మాకైతే చేంజ్ అవ్వలేదు. ఇంకా MQ2 టెస్ట్, ఇది వచ్చేసరికి బ్లూ కలర్ నుంచి అసలు కలర్లెస్గా అయితే మారిపోద్ది, మాకైతే చేంజ్ అవ్వలేదు. సో ఈ పాలైతే నాణ్యత లేవు అని చెప్పి స్పష్టంగా మనకి తెలుస్తుంది. దీనిలో బోరిక్ యాసిడ్ కలిపారని చెప్పి, డిటర్జెంట్ కలిపారని చెప్పి, యూరియా ఉంది అని చెప్పి, ఇవన్నీ ఈ టెస్ట్ల ద్వారా మనకు అర్థమైపోతుంది. ఈ టెస్ట్ అయితే నాకు 80% యాక్యురసీ ఉంది.
మరి 100% యాక్యురసీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. తర్వాత మనం ఒక్కొక్క పాల ప్యాకెట్ కట్ చేసి టెస్ట్ అయితే కండక్ట్ చేద్దాం. MQ1 MQ2 టెస్ట్ లాస్ట్లో చేద్దాము, ఎందుకంటే MQ1 MQ2 టైం పట్టిద్ది, ఒక 1/2 అవర్ పట్టిద్ది, అందుకని అవి లాస్ట్లో చేద్దాము. ఫస్ట్ అయితే ఇవి మిగతా టెస్ట్లు అయితే కండక్ట్ చేద్దాం పాల ప్యాకెట్స్ పైన. ఇది వచ్చేసరికి మా ఇంట్లో అదే తాగే పాలు అనమాట. ఇది ఒకసారి టెస్ట్ చేద్దాం. వీళ్ళు ఎంత నీళ్ళు కలిపారు, వీళ్ళు కలుపుతారు, నీళ్ళు కలుపుకుంటే ఎందుకుంటారు, బిజినెస్ ఎలా చేస్తారు చెప్పండి. నొరగొచ్చింది కొంచెం, డిటర్జెంట్ ఏం కలిపారా, లాక్టోమీటర్ అయితే వేస్తున్నాను. కలిపారు, ఎంత కొంచెం తక్కువే కలిపినట్టున్నారు. రేపు వస్తారు పాలు వేయడానికి, అప్పుడు చెప్తా. బాద్ మే దేఖలేంగే ఖచ్చితంగా ఏ పాలైనా నీళ్ళైతే కలుపుతారు, నీళ్ళు కూడా కలిపారు. 3% పాలు ఉన్నాయి, 1% అయితే నీళ్ళు ఉన్నాయి. ఇందాక మరీ ఎక్కువ పోసేసాను పాలు, ఇంత పోసుకుంటే సరిపోతుంది. ఈ పాలు పోసి స్ట్రిప్ యాడ్ చేసిన తర్వాత కొంచెం షేక్ చేయండి. షేక్ చేసి ఒక 5 minutes వదిలేయాలి. ఎలా వస్తాయి రిజల్ట్ అనుకున్నా కానీ పర్లేదు, బాగానే వచ్చినాయి. స్టార్చ్ వచ్చేసరికి చేంజ్ అవ్వలేదు, యూరియా కూడా చేంజ్ అవ్వలేదు. ఒకవేళ కల్తీ అయి ఉంటే ఎల్లో కలర్లో మారిపోయేది. తర్వాత బోరిక్ యాసిడ్ యాక్చువల్ డీప్ ఆరెంజ్ రావాలి, కల్తీ అయితే రాలేదు. డిటర్జెంట్ కలిపితే డార్క్ ఎల్లోగా కానీ గ్రీన్ కానీ రావాలి, లైట్ ఎల్లోనే ఉంది. న్యాచురల్ పాలు అయితే లైట్ ఎల్లో వస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే ఏం చేంజ్ అయితే లేదు. ఒకవేళ కల్తీ పాలు అయితే ఎల్లోగా మారాలి, ఇది కూడా పాస్ అయింది. న్యూట్రలైజర్ అయితే పింక్ కలర్లో మారాలి, కాకపోతే లైట్ ఆరెంజ్ కలర్లో అయితే ఉంది. ఇప్పుడు నేను తాగే పాలు సేఫ్ అనమాట. ఇక నెక్స్ట్ పాల ప్యాకెట్లు కూడా చూద్దాము. మర్చిపోయి ఇంకోటి, ఈ పాల ప్యాకెట్లకి సంబంధించిన యాడ్లు వచ్చినాయి అనుకోని వాళ్ళు స్పాన్సర్ చేశారేమో అనుకుంటారేమో. అయ్యా ఇవన్నీ నేను కొన్నాను, చాలా ఖర్చు అయింది అన్నీ కొని టెస్ట్ చేయడానికి. ఏ కంపెనీ స్పాన్సర్ అయితే చేయలేదు, అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ అంట్రియలైట్, ఇది సైన్స్ ఎక్స్పెరిమెంట్, మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఛానల్ అండ్ ఫన్ ఛానల్ కూడా. ఎందుకు ఇది చేస్తున్నారు అంటారు. ఇంక నెక్స్ట్ దీని ఏ పాలు టెస్ట్ చేద్దాం. మీకు స్క్రీన్ పైన ఒక యాడ్ వేస్తాను, మీకు అర్థమైపోద్ది. పశువులు అంటే మాకు ప్రాణం, పొద్దుగాల 6 గంటలకు వస్తాము. పశువులు అంటే మాకు ప్రాణం అర్థమైపోయి ఉంటుంది. గోరాగ్య మిల్క్, ఇప్పుడు దాన్ని టెస్ట్ చేస్తాం. డిప్రెషన్లో ఎక్కువ టెస్ట్లు చేశాను. యూరిన్ కదా, యూరియా. నెక్స్ట్ గమూల్, నెక్స్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది గెరిటేజ్, నెక్స్ట్ గంగం స్టైల్ అనమాట. మీదే రాకే లైఫ్ అంటే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? A few moments later. ఇది కొంచెం బ్లూ కలర్ లో మారుతున్నట్టుంది. వచ్చిండా సైంటిస్ట్? కప్పు షాడో అనుకుంటా. స్టార్చ్ యూరేన్. నెక్స్ట్ గర్సీ. ఎక్కడ కూర్చున్నావు స్టైల్గా, కూర్చొని చూడు స్టైల్గా నాన్న అంటుంది. ఎవరు కూర్చోమన్నారు నిన్ను స్టైల్గా కూర్చొని నాన్న అంటున్నా. One eternity later. ఫైనల్గా టెస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, చూడవచ్చు. మీకోసం ఎంత కష్టపడ్డామో మేము. దాదాపు మాకు షూటింగ్కే 1 day పట్టింది. ఉదయం స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయింది. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టెస్ట్ రిజల్ట్ అయితే చూద్దాము. సో లాక్టోమీటర్లు అయితే అన్నీ పాస్ అయ్యాయి, ఎక్సెప్ట్ మాకు వచ్చే ఈ బర్రెపాలు ఉన్నాయి కదా, మా దగ్గరలో ఉన్న బర్రెపాలు తప్పించి మిగతా పాల ప్యాకెట్స్ అన్ని టెస్ట్లో పాస్ అయ్యాయి. వాటిలో వాటర్ లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నేను ఇలా ఎందుకు వచ్చింది అని చెప్పి రీసెర్చ్ చేస్తే, యాక్చువల్గా ఫార్మర్స్ బర్రెల దగ్గర నుంచి పాలు పితికి వీళ్ళ ఫ్యాక్టరీకి తీసుకొస్తారు కదా, అక్కడే ఈ పాల కంపెనీ వాళ్ళు ఈ లాక్టోమీటర్ టెస్ట్, ఫ్యాట్ టెస్ట్, SNF టెస్ట్. SNF అంటే పాలలో ఉండే ప్రోటీన్, లాక్టోస్, మినరల్స్, విటమిన్స్ ఎన్ని ఉన్నాయని టెస్ట్ చేస్తాం అనమాట. ఎసిడిటీ టెస్ట్. ఈ టెస్ట్లన్నీ వీళ్ళు అక్కడే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లు పాస్ అయితేనే వీళ్ళు పాలని ఫ్యాక్టరీలోకి అయితే తీసుకువెళ్తారు. ఆ టెస్ట్లో ఫెయిల్ అయితే దాన్ని సపరేట్ చేస్తారు. సో అందుకే మీకు లాక్టోమీటర్ టెస్ట్లో అన్ని పాస్ అయ్యాయి. లాక్టోమీటర్ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం కొన్ని టిప్స్ అయితే పాటించాలి. పాలు బుడకలు వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి టైంలో లాక్టోమీటర్ టెస్ట్ అయితే చేయకూడదు. రూమ్ టెంపరేచర్లోనే మనం
లాక్టోమీటర్ టెస్ట్ అయితే చేయాలి. పాలు మరీ కోల్డ్గా ఉన్న హాట్గా ఉన్న లాక్టోమీటర్ టెస్ట్ అయితే పనిచేయదు. సో ఇవి కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి మీ పాలలో ఈ లాక్టోమీటర్ టెస్ట్ చేసేటప్పుడు. ఈ టెస్ట్ అయితే అన్ని పాలు అయితే పాస్ అయ్యాయి, ఒక్క మాకు వచ్చే పాలు తప్పించి. మన FSSAI స్టాండర్డ్స్ ప్రకారం టోనడ్ మిల్క్ వస్తాయి కదా, దానిలో 3% వరకు ఫ్యాట్ ఉండాలి, 8.5% వరకు SNF అయితే ఉండాలి. అంటే పాలలో ఉండే ప్రోటీన్, లాక్టోస్, విటమిన్స్, మినరల్స్ అని చెప్పి అర్థం. అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ లో 6% వరకు ఫ్యాట్ ఉండాలి, 9% వరకు SNF అయితే ఉండాలి. మనం రిమైనింగ్ టెస్ట్లు చేసాం కదా, స్టార్చ్, యూరియా, బోరిక్ యాసిడ్, డిటర్జెంట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, న్యూట్రలైజర్, ఈ టెస్ట్లన్నీ అన్ని పాల ప్యాకెట్స్ అయితే పాస్ అయ్యాయి. మాకు వచ్చే పాలు కూడా పాస్ అయ్యాయి. అంటే వాటిల్లో ఏం కలపలేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ MQ1 అండ్ MQ2 టెస్ట్లు అయితే కండక్ట్ చేసాం అన్నిటిపైన. MQ1, MQ2 అంటే మన పాలలో ఎంత బ్యాక్టీరియా కలిసిందో మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే పాలు ఎంత నాణ్యతగా ఉన్నాయో మనం టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్లు అయితే చేస్తాము. మనం MQ1 టెస్ట్ చేయాలి అంటే ఆ స్ట్రిప్ పర్పుల్ కలర్లో ఉంటుంది, అది కనుక పింక్ కలర్లోకి మారింది అనుకోండి, దానిలో బ్యాక్టీరియా ఉందని మనం అర్థం చేసుకోవాలి. MQ2 టెస్ట్లో స్ట్రిప్ బ్లూ కలర్లో ఉంటుంది, ఆ బ్లూ కలర్ నుంచి కలర్లెస్గా మారింది అనుకోండి, అందులో కూడా మనం బ్యాక్టీరియా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. MQ1, MQ2 టెస్ట్లు అయితే చాలాసేపు కండక్ట్ చేసాం మొత్తం. ఈ టెస్ట్ మీకు 30 minutesలో కనుక ఇదంతా చేంజ్ అయింది అనుకోండి, దానిలో బ్యాక్టీరియా ఉన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చేంజ్ అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. 30 నిమిషాల లోపు కనుక ఇప్పుడు నేను చెప్పినవన్నీ పర్పుల్ కలర్ నుంచి పింక్ కలర్కి మారిన, బ్లూ కలర్ నుంచి అసలు కలర్లెస్ గా మారిన 30 నిమిషాల లోపు, అప్పుడు దానిలో బ్యాక్టీరియా ఎక్కువ ఉందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. MQ2 టెస్ట్ అయితే అన్ని పాల ప్యాకెట్స్ పాస్ అయ్యాయి, మాకు వచ్చే పాలు కూడా పాస్ అయ్యాయి. MQ1 టెస్ట్ వచ్చేసరికి మాకు వచ్చే పాల ప్యాకెట్ అండ్ గమూల్, ఈ 2 పాల ప్యాకెట్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. పింక్ కలర్లోకి అయితే వచ్చింది. ఆ గమూల్ ఆ పాల ప్యాకెట్ ఎక్స్పైరీ డేట్ ఆ రోజే మేబీ అలా వచ్చి ఉండొచ్చు. ఎప్పుడైనా మీరు పాల ప్యాకెట్లు తీసుకుంటున్నప్పుడు ఏ రోజుది ఆ రోజే మీరు కాగబెట్టుకొని తాగడానికి ప్రయత్నించండి. ఎక్స్పైరీ డేట్ ఉన్న రోజు కనుక వాటిని మీరు తీసుకొస్తే పాలలో ఎక్కువ బ్యాక్టీరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఓవరాల్గా మా టెస్ట్ రిజల్ట్ అయితే. ఇప్పుడు మేము చేసిన టెస్ట్ 100% యాక్యురేట్ టెస్ట్ అని నేను చెప్పలేను. మీకు వచ్చే పాలు ఒకవేళ మీకు అనుమానం ఉన్నాయనుకోండి, అవి కల్తీ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలా చేసి అయితే నేను మీకు చూపించాను. మీరు ప్రాపర్గా చేయాలి అంటే ల్యాబ్ టెస్ట్లోనే మీకు 100% యాక్యురసీ అయితే వస్తుంది. ల్యాబ్ టెస్ట్లు ఎవరైనా చేశారా ఈ పాల ప్యాకెట్స్ పైన అని చెప్పి నేను చూశాను. నాకైతే ఒక సోర్స్ అయితే కనిపించింది. నవంబర్ 2010లో పంజాబ్ బయోటెక్నాలజీ వాళ్ళు మొహాలీలో పాల పైన మైక్రోబయాలజికల్ టెస్ట్ అయితే చేశారు. ఈ మైక్రోబయాలజీ టెస్ట్లో పాలలో ఎంత శాతం బ్యాక్టీరియా ఉన్నాయి, ఫంగస్ ఉన్నాయి, వీటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. యాక్చువల్గా మనకు వచ్చే పాలు 3 రకాలుగా అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మన ఇళ్ళ దగ్గర బర్రెలు కొంతమందికి ఉంటాయి, అక్కడ నుంచి డైరెక్ట్గా పాలు పిండుకొని కొంతమంది ఇళ్ళకి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఈ పాలు ఖచ్చితంగా మీరు కాగబెట్టుకోవాలి, దీనిలో బ్యాక్టీరియా శాతం ఎక్కువ ఉంటుంది. అందుకే మాకు వచ్చిన పాలలో MQ1 టెస్ట్ మీకు ఆ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు వచ్చింది. సెకండ్ వన్ వచ్చేసరికి పాల ప్యాకెట్లు, వీటిల్ని పోర్ మిల్క్ అంటారు. జనరల్ గా మన ఇండియాలో ఎక్కువ మంది తాగేది ఇదే పాల ప్యాకెట్స్. ఇంక మూడోది వచ్చేసరికి టెట్రా మిల్క్ అంటారు, ఇవి మీకు డబ్బాల్లాగా ఉంటాయి. ఈ 3 రకాలుగానే ఎక్కువ మంది పాలని ఇండియాలో కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ గా బర్రె నుంచి పాలు పితుక్కొని చాలా మంది తాగుతూ ఉంటారు. డైరెక్ట్ గా తాకండి, దాన్ని ఖచ్చితంగా కాగబెట్టుకొని తాగాలి. సెకండ్ వన్ వచ్చేసరికి మనకు వచ్చే పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, వీటిల్ని 72 degrees లో 15 seconds వరకు బాయిల్ చేస్తారు, అంటే కాగబెడతారు అనమాట. కాగబెట్టిన వెంటనే 4 degrees అంతకన్నా తక్కువ టెంపరేచర్ లో వీటిల్ని స్టోర్ చేయాలి. ఈ ప్రాసెస్ ని పాస్టరైజేషన్ ఏదో అంటారు అనమాట, నోతిరగని పదాలని పెడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మనకు వచ్చే పాల ప్యాకెట్స్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత 4 degrees అంతకన్నా తక్కువ టెంపరేచర్ లో స్టోర్ చేయాలి. కానీ మన ఇండియాలో చేస్తున్నారా? చేయట్లేదు. ట్రస్టిఫైడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళైతే ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్పోజ్ చేశారు మన పాల ప్యాకెట్లు ఇండియాలో వీళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది. పాల ఫ్యాక్టరీ నుంచి షాపులకి వీళ్ళు పాల ప్యాకెట్లు సప్లై చేస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న షాపులు అవ్వచ్చు, గీ మార్ట్ అలాంటి వాటికి, పెద్ద పెద్ద వాటికి కూడా సప్లై చేస్తూ ఉంటారు. యాక్చువల్గా పాలు 4 degrees అంతకన్నా తక్కువ టెంపరేచర్లో స్టోర్ చేసి సప్లై చేయాలి ట్రాన్స్పోర్టేషన్. కాకపోతే వీళ్ళు ఓపెన్ ఆటోలో ఆ పాలన్నీ తీసుకొచ్చేస్తున్నారు. ఆ షాప్లో మనం చూస్తూనే ఉంటాం, ఉదయం 5 పాల ప్యాకెట్ వచ్చాయనుకోండి, ఉదయం 10 దాకా పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టరు, బయటే పెట్టేస్తారు. కస్టమర్స్ వస్తున్నప్పుడు ఆ పాల ప్యాకెట్లు తీసి ఇస్తూ ఉంటారు. మన ఇండియాలో పాల ప్యాకెట్లు అమ్మే షాప్స్ కానీ, ఆ గీ మార్ట్ ఇలా నిత్యావసరాల సరుకులు అమ్ముతూ ఉంటారు కదా, ఆ షాప్స్కి వెళ్ళి టెంపరేచర్ చెక్ చేశారు పాల ప్యాకెట్లవి. 12 to 19 degrees మధ్యలో అయితే టెంపరేచర్స్ వచ్చాయి. యాక్చువల్గా పాల ప్యాకెట్లు టెంపరేచర్ ఉండాల్సింది 4 degrees అంతకన్నా తక్కువ ఉండాలి, కానీ వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు చూస్తే 12 degrees నుంచి 19 degrees వరకు అయితే వచ్చాయి. మనకి ఎక్కువ టెంపరేచర్ పెరిగే కొద్దీ
పాలలో బ్యాక్టీరియా శాతం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. మన పాలలో బ్యాక్టీరియా ఫామ్ అయితే ఏమవుతుంది, మీరు చాలా మందికి డౌట్ ఉంటుంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడొచ్చు. ఒక్కొక్క బ్యాక్టీరియా మన బాడీకి ఒక్కొక్క విధంగా హాని చేస్తూ ఉంటుంది. ఒకవేళ పాల ప్యాకెట్లో ఈ బ్యాక్టీరియా ఉందనుకోండి, మీకు విరోచనాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పాల ప్యాకెట్లో ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉందనుకోండి, ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియా ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అసలుకి అవి తాగకూడదు. ఇలా కొన్ని బ్యాక్టీరియాస్ అయితే మన పాలలో ఫామ్ అవుతూ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే పాల ప్యాకెట్స్ ని, చాలా మంది పాలు బయట పెడితే ఇరిగిపోతాయి అనే ఉద్దేశంతో గబగబా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు. బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా మనం తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. వెంటనే మీరు షాప్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టండి పాల ప్యాకెట్స్, బయట అలాగే ఉంచకండి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను మన పాల ప్యాకెట్స్ గురించి. ఇంకోటి టెట్రా మిల్క్ అంటారు. మీకు డబ్బాలు ఇలా ఉంటాయి. ఈ పాలు మీకు 6 నెలల వరకు ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటాయి. ఈ పాలని 135 degreesలో 1 second వరకు బాయిల్ చేస్తారు. 135 degreesలో 1 second వరకు బాయిల్ చేసిన వెంటనే అసెప్టిక్ ప్యాకేజ్లో ఈ పాలను అయితే స్టోర్ చేస్తారు, గట్టిగా ప్యాక్ చేస్తారు. సో బయట నుంచి మీకు ఎటువంటి దుమ్ము ధూళి వాటిలో పడకుండా గట్టిగా ప్యాక్ చేస్తారు. సో ఇవి 6 నెలల వరకు ఉంటాయి. వీటిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంతలోపు మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అంతలోపు మీరు దీన్ని బయట పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్పుడైతే ఈ టెట్రా ప్యాక్ని ఓపెన్ చేస్తారో 2 to 3 days లోపు దీన్ని కన్జ్యూమ్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే పాలు మీరు పెట్టుకుంటారు కదా, పెట్టుకున్న వెంటనే వాటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి, బయట అయితే పెట్టకూడదు. ఈ పాయింట్ కూడా మీ మైండ్లో పెట్టుకోండి. ఇవి టెట్రా ప్యాక్స్ విషయానికి వస్తే, టెట్రా ప్యాక్స్ ఎక్కువగా డాక్టర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ చిన్న పిల్లలకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఇలాంటి వారికి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇవి తాగమని చెప్పి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మన పాలు ఎన్ని రకాలుగా వస్తాయి, వాటి ప్రాసెస్ ఏంటో. ఇప్పుడు టెస్ట్ కండక్ట్ చేశానని చెప్పాను కదా పాల ప్యాకెట్స్ పైన. వీళ్ళు ఎలా టెస్ట్ చేశారంటే, మన బయట పాలు చిక్కుతూ ఉంటాయి కదా రైతుల దగ్గర, అవి 3 దగ్గర అయితే తీసుకున్నారు. అండ్ 12 రకాల పాల ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. అంటే పాల ప్యాకెట్లో కూడా రకాలు ఉన్నాయని చెప్పి మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, స్టాండర్డైజ్డ్ మిల్క్, డబుల్ టోనెడ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అని చెప్పి. ఇవి అయితే 12 ప్యాకెట్స్ తీసుకున్నారు. 2 టెట్రా ప్యాక్ మిల్క్ అయితే తీసుకున్నారు. వీటన్నిటిపైన మైక్రోబయోలాజికల్ టెస్ట్ అయితే చేశారు. ఈ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి మనకు వచ్చే పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, వీటిల్లో క్వాలిఫామ్, ఈకాయిల్ అనే కొన్ని బ్యాక్టీరియాస్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రాసెస్ జరిగిద్ది పాల ప్యాకెట్లు కానీ 72 degreesలో 15 seconds వరకు మరిగించిన తర్వాత కోల్డ్ ప్లేస్లో స్టోర్ చేయాలని చెప్పి. ఈ ప్రాసెస్లో వాటర్ కనుక బ్యాడ్ వాటర్ మిక్స్ అయినా, వీళ్ళు సరిగ్గా ప్రాసెస్ చేయకపోయినా, మన ట్రాన్స్పోర్టేషన్లో పాలు చల్లగా లేకపోయినా ఈ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పాల ప్యాకెట్లో SPC కూడా వీళ్ళు నోటీస్ చేశారు, అంటే టోటల్ బ్యాక్టీరియా లోడ్ అంటారు. ఇవి యాక్చువల్గా అయితే మన ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954 ప్రకారం 30,000 CFU per grams బిలో అయితే ఉండాలి. కానీ వీళ్ళు టెస్ట్ చేసిన పాల ప్యాకెట్స్ లో SPC లెవెల్ 30,000 కన్నా ఎబో అయితే ఉంది. మనం మిల్క్ ని మరగబెడతాం కదా ఇంటికి వచ్చిన తర్వాత, అప్పుడు ఈ SPC అంటే బ్యాక్టీరియా లోడ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ పూర్తిగా అయితే మనం నిర్మూలించలేము. ఒకసారి బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు బ్యాక్టీరియా ఫార్మేషన్ కొంతవరకు తగ్గించవచ్చు. ఒకవేళ SPC లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం తాగే పాలలో మనకి కడుపు అప్సెట్ అవ్వడం కానీ, కొంతమందికి డయేరియా ప్రాబ్లమ్స్, మోషన్స్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పాలు తాగిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కడుపు అప్సెట్ అవ్వడం, మన పాలలో బ్యాక్టీరియా శాతం ఎక్కువ ఉంటే. ఈ టెస్ట్లలో వీళ్ళు ఇవి ఐడెంటిఫై చేశారు. వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఏవైతే పాల ప్యాకెట్స్ ఉన్నాయో, పాల ప్యాకెట్లన్నీ ప్యాక్ అయిపోయిన తర్వాత వాటిని అయితే సరిగ్గా వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు, డైరెక్ట్గా తీసుకొచ్చి కస్టమర్స్కి అమ్మేస్తున్నారు. ఇది వీళ్ళ టెస్ట్ ద్వారా వాళ్ళు మనకి చెప్పాలనుకున్నది. అందుకే డాక్టర్స్ చాలా మంది ఈ టెట్రా ప్యాక్ మిల్క్ని అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో బ్యాక్టీరియా ఫార్మేషన్ కొంచెం తక్కువ ఉంటుంది పాల ప్యాకెట్స్తో కంపేర్ చేస్తే. పాల ప్యాకెట్లు కనుక మీరు తెచ్చుకుంటే అదే రోజు బాయిల్ చేసుకొని తాగితే ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండదు. కానీ 2-3 రోజులు అలాగే పెట్టుకుంటారు చాలా మంది. అలాంటి టైంలో మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పాల ప్యాకెట్లు వచ్చినప్పుడే మనం ఐడెంటిఫై చేయొచ్చు మన కళ్ళతోనే. పాల ప్యాకెట్ కొంతమందికి ఉబ్బినప్పుడు అది దానిలో ఏమైనా బ్యాక్టీరియా ఫార్మేషన్ జరిగిందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం పాల ప్యాకెట్లు ఓపెన్ చేసి పోస్తున్నప్పుడు పాత్రలో మీకు గడ్డలు కట్టినట్టు వస్తూ ఉంటుంది, పాలు కలర్ మీకు ఎల్లోగా వస్తూ ఉంటుంది, స్మెల్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. స్పూన్తో మనం దాన్ని పట్టుకున్నప్పుడు గమ్ముగా అంటుకుంటూ ఉంటుంది. అండ్ పాలు మనం మరిగించిన వెంటనే విరిగిపోతాయి. ఇవన్నీ పాలు పాడైపోయాయి అని చెప్పి మనకి సిమ్టమ్స్ అనమాట. అంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు, మన కొండ గుర్తులు అంటాం కదా, అలాగే మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా ల్యాబ్ టెస్ట్లు అయితే ఈ మైక్రోబయోలాజికల్ టెస్ట్లు అయితే చేస్తూ ఉంటారు, లేదా పాలలో ఏమేమి కలిపారు అని చెప్పి ఒక్కొక్క టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు, ల్యాబ్ టెస్ట్లు. ఆ టెస్ట్ లిస్ట్ అంతా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీలో చాలా మంది అడిగి ఇంకొక క్వశ్చన్, పాలు బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసినప్పుడు బ్యాక్టీరియా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి. SPC అని చెప్పాను కదా, అంటే పాలలో ఉండే బ్యాక్టీరియా శాతం
కొంతవరకు తగ్గుతుంది. పూర్తిగా అయితే బ్యాక్టీరియాని మనం రిమూవ్ చేయలేము. యాక్చువల్గా పాల ప్యాకెట్స్ని ఆల్రెడీ బాయిల్ చేస్తారు కనుక మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళు సరిగ్గా కోల్డ్ స్టోరేజ్లో పెట్టరు కాబట్టి పాల ప్యాకెట్స్ని. సో మనం వచ్చిన తర్వాత ఒకసారి బాయిల్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. పాలని బాయిల్ చేస్తే ఎస్పీసీ అంటే బ్యాక్టీరియా శాతం కొంచెం తగ్గిద్ది పాలలో, పూర్తిగా అయితే నిర్మూలించలేము. అండ్ సెకండ్ వన్, పాలలో మీకు కాల్షియం, ఫ్యాట్, లాక్టోస్ ఇలా కొన్ని ప్రోటీన్స్ ఉంటాయని చెప్పి, అండ్ విటమిన్స్లో విటమిన్ ఏ, B3, B5, B12 ఇవన్నీ అయితే పోతాయి. ఇది నేను ఓవరాల్గా ఈ పాల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవి మీకు వెళ్ళిపోయాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీలో ఎవరైనా డైరీ ఎక్స్పర్ట్స్ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ను కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న యూజర్స్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మనం ఈ పాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా వస్తాయి, మనం ఎలా మన ఇంట్లో టెస్ట్ చేసుకోవాలి, పాలు కల్తీ అయ్యా లేదా అని ఎలా తెలుసుకోవాలి, పాలకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరి న్యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలి తెలుసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఫాలో అవుతూ ఉంటే నేను మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సలహా తీసుకుంటున్నాను. బై పేరెంట్స్.